అందరికీ నమస్తే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జనాలకు పోవాలంటే భయపడాల్సి వస్తుంది. గన్మెన్లు పెట్టుకొని పోయినా సరే జనం వదులుతలేరు. గన్మెన్లను చూసి కూడా భయపడతలేరు. ఏమైందా, హామీలు ఇచ్చినావు కనపడతలేవు, ఇప్పుడు కనిపిస్తున్నావు, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తావా? చల్, ఎప్పుడు ఇస్తావు? మా పెన్షన్ ఎప్పుడు పెంచుతావు? అన్నీగా అది చెప్పిన ఏమేమి ఉన్నావు అన్నీ గుర్తు చేస్తున్నారు. అట్లా ప్రతి దగ్గర రాష్ట్రంలో ప్రతి దగ్గర ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ప్రతి దగ్గర జరుగుతుంది. నేను 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను ఆల్రెడీ కొన్ని చూపించిన, ఇంకో 2 ఎమ్మెల్యేలు చూపించాలని వీడియో చేస్తున్నా. ఒకరు వర్ధనపేట ఎమ్మెల్యే, ఇంకొకరు చొప్పదండి ఎమ్మెల్యే. సేమ్ సిచ్యువేషన్. జనాలు మాట్లాడలేరు. ఏం పాపం ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు చెప్పు? గవర్నమెంట్ ఇవ్వాలి, గవర్నమెంట్ స్కీమ్స్ ఇవ్వాలి. ఒక్క ఎమ్మెల్యే అమలు చేస్తాడా? కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్ వాళ్ళే కదా, వాళ్ళ ప్రతినిధి ఆయనే కాబట్టి ఆయన్ని అడుగుతారు. కానీ వర్ధనపేట అయితే ఉరికిచ్చారు, ఎమ్మెల్యేను ఉరికిచ్చారు. వెళ్ళిపోయాడు కారు వేసుకొని ఎమ్మెల్యే. చూపిస్తా ఇద్దరి దగ్గర ఏమేం జరిగింది, జనం ఏం అడిగినరు, వీళ్ళ రెస్పాన్స్ ఏందో మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ 150,000 మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. మా ఫ్యామిలీలో మీరు చేరినరు, సిగ్నల్ టీవీని ఆదరిస్తున్నారు. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా చూస్తున్నారు వీడియోస్. అందరికీ ఒక విన్నపం, రైట్ సైడ్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ఒకసారి నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఫ్యామిలీలో చేరండి, వీడియో షేర్ చేయండి, లైక్ కామెంట్ కూడా చేయండి. ఇక వీడియో చూద్దాం. ముందు ఏంది ఇది ప్రోగ్రామ్ అంటే, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు. ఇంకా కథ స్టార్ట్ అయింది. ఏమంటున్నారు వాళ్ళు? మాట్లాడుతూనే ఉన్నారు, కింద జనం లొల్లి పెడుతూనే ఉన్నారు. ఆ పక్కనే ఎవరు ఎమ్మెల్యే పక్కన తీసుకోపో అంటారు. అంటే ఏంది మరి ఎమ్మెల్యే అంటే ఉత్తర టైంపాస్ మీటింగ్కి వచ్చింది. ఆడికి చెప్పాలి కదా, జనాన్ని సమాధానం చెప్పాలి. ఆయన ఇటు పెట్టుకుని యోగా చేస్తాడు ఎమ్మెల్యే. యోగా ఏం చెప్పలేక యోగా చేస్తున్నాడు నాగరాజు గారు. ఇంకా చూడు. ఇవి అరేంజ్డ్ ప్రోగ్రామ్స్. ఆల్రెడీ ప్రోగ్రామ్ అరేంజ్ అయితే కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళని తీసుకొస్తారు, లీడర్లే. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంతనో 150 ఇచ్చి 200 ఇచ్చి తీసుకొస్తారు. అట్లా తీసుకొచ్చుకున్న జనమే ఎదురు తిరుగుతున్నారు. 6 గ్యారెంటీలు ఏమైనా ఏం అడిగిన వాళ్ళు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు కథ చెప్తాము అని వాళ్ళంతా ఫైరు. లాస్ట్కి వాళ్ళకి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే తుర్రుమన్నాడు. ఇంకో ఎమ్మెల్యే కార్లు ఎక్కితే కూడా వదులుతలేరు. డోర్ తెచ్చి అంటున్నాడు ఒక ఆయన, ఎప్పుడు ఇస్తారు మీరు అని. ఇంకోటి చొప్పదండి కాన్స్టిట్యున్సీ మేడిపల్లి సత్యం అన్న, ఆయన దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్. ఏది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఉన్న బియ్యం పంపిణీ కేంద్రానికి పోయినట్టు మేడిపల్లి సత్యం పోతే కలెక్టర్ సందీప్ కుమార్ జా కూడా ఉన్నాడు. జూ ఆయన కూడా ఉన్నాడు. ఆడ పోతే ఒక్కొక్కరు 500 రూపాయలు ఏమైనా సిలిండర్ 500 రూపాయలు కూడా వస్తలేవు. 500 రూపాయలు సిలిండర్ అందరూ ఇస్తలేరు. 25 రూపాయలు ఏమైనా మహిళలకి రేషన్ కార్డు ఇవ్వకుండా సన్న బియ్యం పథకం పెడతావా నువ్వు? చూడు లొల్లి. అయ్యం గన్మెన్లతో పాటు పోలీసులు కూడా పెట్టుకుంటున్నారు. ఇక మినిస్టర్స్ ఆడబోయి తింటున్నారు. చూసినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఇంటికాడ పోయి తిన్నాడు. దళిత ఇంట్లో తింటున్నా అని చెప్పిండు. తిననీకే దళిత అని ఎందుకు చెప్పుకోవాలో తెలియదు. వాళ్ళైతే ఫుల్ భద్రతతో పోతున్నారు. ఇంకా ఫుల్ ముందే అంతా సెటప్ చేసుకొని పోవాలి. లేకపోతే సడన్గా అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు ఆకస్మిక తనిఖీ అని పోతారు. ఆకస్మికంగా తనిఖీ పోతే తర్వాత అపస్మార స్థితి పోవాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో. అందరూ గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్యేలు మినిస్టర్లు పోవాలంటే భయం. 16 నెలలకి ఎందుకు అట్లా వచ్చిందనేది ఆలోచించుకోవాలి గవర్నమెంట్. మీరు ఇచ్చిన హామీలు, చేస్తున్న పని, చెప్తున్న మాటలు దేనికి పొందన లేదు. అందుకే ఇదంతా.
వీళ్ళెవరు వాళ్ళెవరేం బీఆర్ఎస్ ఏం కాదు, వాళ్ళెవరేం బీజేపీ కాదు, సామాన్య జనం. మిమ్మల్ని అడుగుతున్నది ఎవరు? మీరు వాళ్ళకి సమాధానం చెప్పే లెక్క ఉరికిపోతున్నారు, పారిపోతున్నారు. దానికి అర్థమైంది ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఎమ్మెల్యేలు. దానికి కారణం గవర్నమెంట్. ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు? గవర్నమెంట్ ఇస్తే వాళ్ళకి స్కీమ్స్ వస్తాయి, పైన దుడ్లు లేవు. రేపు ప్రభుత్వాలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతోనే ఈ ఎఫెక్ట్ పడ్డది. కానీ ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్ ఇది ఎమ్మెల్యేలకు. ఇప్పుడే ఇట్లా ఉంటే మీరు ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లా ఎగుతారు మీరు? తర్వాత ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఓట్లాడడానికి వస్తుందా? మీ ముఖం తెలుతుందా? అసలు రేపు జూలైలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతామంటున్నారు. అసలు ఏం పెట్టుకొని పోతారా? అవన్నీ సిచ్యువేషన్ చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మామూలుగా ఉండదు. అసలు ఓట్లు అడిగే సిచ్యువేషన్ ఉండదు. వీళ్ళు ఎవ్వరు ఓట్లు కూడా అడిగే పరిస్థితిలో లేరు ఎమ్మెల్యేలు. అడిగితే వాళ్ళు రివర్స్ వేరే ఉంటుంది కథ. ఎనీవే, ఎట్టు చూసినా ఎమ్మెల్యేల మీదకి జనం ఉరుకొస్తున్నారు. జనానికి సమాధానం చెప్పలేక పారిపోతున్నారు ఎమ్మెల్యేలు, పరుగులు పెడుతున్నారు. ఈ సిచ్యువేషన్ చాలా వరస్ట్ సిచ్యువేషన్ గవర్నమెంట్కి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మస్తు మాట్లాడతారు, బింకాగారాలు, గాండ్రింపులు అన్నీ ఉంటాయి. కానీ లోకల్లో పోతే ఆ జనం దగ్గర పోతే ప్రత్యక్షంగా జనంతో పోయినప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీటింగ్ అంటే ఏముంటుంది? పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అక్కడ మొత్తం సెక్యూరిటీ ఉంటుంది. జనం ఈయన దగ్గరకు వచ్చేది, ఈయన జనం దగ్గర పోయేది లేదు. జనం డైరెక్ట్ కనెక్షన్ లేదు, రేవంత్ రెడ్డి కనెక్షన్ కట్ అయిపోయింది. ఈ మినిస్టర్స్ కూడా అంతే, ముందే సెటప్ చేసుకొని సెక్యూరిటీ అంతా పెంచుకొని పోతారు. లోకల్ పోలీసులు 2 రోజుల ముందే సర్వే చేస్తారు, ఓ రోజు ముందే పోతారు, 2-3 గంటల ముందే ఉంటారు. ఈ ఎమ్మెల్యేలు పోయిన దగ్గర అట్లా ఉండదు. ఎమ్మెల్యేల పోయిన దగ్గర 1-2 ఎస్కార్ట్ పోలీసులు ఉంటారు అంతే. కానీ భద్రం సుమా, మీరు చెప్పిన మాటలకు అక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఎవరు మిమ్మల్ని కనీసం బుజ్జగించే పరిస్థితులు లేరు. అయ్యో పాపం అంతవరకు లేరు ఎమ్మెల్యేలని. ఎనీవే, ఈ 2 కాన్స్టిట్యున్సీలు చూడండి ఒకసారి. మిగతా తెలంగాణ మొత్తం ఇట్లే ఉంది. నేను 2 చూపించినలే కానీ తెలంగాణ మొత్తం ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా పారిపోతున్నారు ఎమ్మెల్యేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.